ఎన్డీఏ సర్కార్ మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి నేతలను అవమానిస్తోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో తొలగించిన విగ్రహాలను యథాస్థానంలో పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. నీట్ అవినీతిపై జూన్ 21న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. నీట్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి నేతలు. పార్లమెంట్ కాంప్లెక్స్ లో విగ్రహాల తొలగింపు సరికాదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. తొలగించిన మహాత్మా గాంధీ, అంబేద్కర్ సహా ఇతర నేతల విగ్రహాలను యథాస్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. దేశం ఐక్యత, సమగ్రత కోసం అహర్నిశలు కష్టపడిన నేతలను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. వెంటనే తొలగించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాశారు ఖర్గే. నీట్ అవినీతిపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. జూన్ 21న నిరసనలకు పిలుపునిస్తూ లేఖ రిలీజ్ చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. నీట్ రిగ్గింగ్కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. నీట్ లీకేజీని నిరసిస్తూ జూన్ 24న పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది ఎన్ఎస్యూఐ. నీట్ అవకతవకలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు ఎన్ఎస్యూఐ నేతలు. కేంద్రం వెంటనే ఎన్టీఏను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. ఎగ్జామ్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షాపై చర్చంటూ హడావిడి చేసే ప్రధాని మోదీ నీట్ అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు ఎన్ఎస్యూఐ నేతలు. लगभग 4 तारीख को उनकी सरकार बन गई थी और लगभग इतने दिन हो गए अभी तक उनका भी ना कोई ट्वीट आया, ना कोई बयान आया है नीट को लेकर. वो बार बार जब एग्जाम होता है उससे पहले परीक्षा पे बहुत चर्चा करते हैं हर साल. अब उन्हें पेपर लीक पर चर्चा करनी चाहिए. जिस तरीके से कांग्रेस पार्टी भी युवा न्याय लेकर आई थी, उसमें हमने पेपर लीक की बात करी थी, एक वादा भी करा था कि पेपर लीक से मुक्ति. तो वो हम ये जो वादा हम भी इसलिए कर रहे थे, कहीं ना कहीं हमें लग रहा था कि ये सरकार पेपर लीक से मुक्ति दिलाने में सक्षम नहीं है. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కలిసి కేక్ కట్ చేశారు రాహుల్. ప్రియాంక, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ కు బర్త్డే విషెస్ చెప్పారు. అలాగే రాహుల్ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పార్టీ నేతలు. ఢిల్లీని నీటి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రధాని మోదీని కోరామన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. దేశ రాజధానిలోని ప్రజలకు సరిపడా నీళ్లు అందుబాటులో లేవంటూ ప్రధానికి లేఖ రాశారు. వీలైనంత త్వరగా ఢిల్లీకి రావాల్సిన నీటిని ఇప్పించాలని కోరామన్నారు. ఈ నెల 21లోగా తమ వాటా నీళ్లు రాకపోతే సత్యాగ్రహం చేస్తామన్నారు మంత్రి అతిషి. तो मैंने प्रधानमंत्री नरेंद्र मोदी जी से ये विनम्र निवेदन किया है कि वो दिल्ली के लोगों को पानी दिलवाएं. अगर दिल्ली में 28 लाख से ज्यादा लोग इस तरह बूंद बूंद पानी के लिए तरसते रहे तो फिर 21 तारीख से मुझे पानी के लिए सत्याग्रह शुरू करना पड़ेगा. ఎన్డీఏ అసమర్థ పాలనతోనే దేశంలోని వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయన్నారు ఆప్ నేత సందీప్ పాఠక్. ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కార్ పనితనానికి నీట్ లీకేజీ ఓ ఉదాహరణ అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీకేజ్ సర్వసాధారణంగా మారిందన్నారు సందీప్ పాఠక్. कि कोई भी पेपर लीक अगर हो तो जो भी दोषी है उसको कड़ी से कड़ी सजा मिले. और सबसे इम्पोर्टेंट चीज़ ये है कि जिस भी देश में बच्चों के जो भविष्य को या पर धांधली हो, उस पर पेपर लीक हो, पेपर बेचे जाए, ऐसी व्यवस्था से देश कभी आगे नहीं बढ़ सकता है. तो इस तरीके से भाजपा जहां जहां जा रही है, जहां जहां इनकी सरकारें बन रही है, केंद्र में आने के बाद ये केंद्र में भी ये धंधा शुरू हो गया है. శ్రీలంకలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారులను వెంటనే విడిపించాలన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. మత్స్యకారుల బోట్లను కూడా విడిపించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు సీఎం స్టాలిన్.